ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం 10వ భాగం. ప్రకృతి మహత్యం. సతీఖండము ప్రారంభం. స్నాన సంధ్యానుష్ఠానాలను ముగించుకొని సైమసారణ్యముని వాటిక మొత్తం మరలా మరుసటి రోజు యథావిధిగా సూత పౌరికుని చుట్టూ పరివేష్టించి శ్రీ మహాశివపురాణం నందలి ద్వితీయ ఖండముగు సతీఖండము ప్రారంభించవలసిందిగా ప్రార్థించిన మీదట సూత పౌరాణికులు మొదటి రోజు కథాగమనాన్ని మరొక్కసారి మదిలోనే మననం చేసుకుని ఈ విధంగా కొనసాగించారు. అన్ని లోకాలకు పైన ఉన్న శివలోకంలో ఆ పరమేశ్వరుడు ఆదిశక్తితో విహరిస్తుంటాడని మీకు గతంలోనే వివరించి ఉన్నాను. ప్రపంచం యావత్తు ఆ అంబిక సదాశివుల విహార స్థలమే. ఏది వినాశనం పొందినప్పటికీ కైలాసవాసుని నిజ నివాసమైన శివలోకం మాత్రం ధ్రువంగా నిలిచి ఉంటుంది. నిజానికి పరమేశ్వనికి పరాదేవికి భేదం అన్నదే లేదు. బింబ ప్రతిబింబ భావము. స్థావర జంగమ పదార్థ వ్యాసి. త్రిమూర్తులు త్రిమాతలు అన్నీ ఆ ఏకమూర్తి అంశలే. పరమ మహాశివుని చేత ఆనతిని సృష్టి ఆవిర్భవించాడు బ్రహ్మ. పంచవిధ సృష్టి ఏర్పడుతూ ఉన్నది. విష్ణు సలహాపై శివార్చన చేయడంతో బ్రహ్మ కనుబొమల మధ్య అవియుక్తం అనే నాసిక మూలం నుండి మహేశ్వరుడు సంపూర్ణాంశతో అర్ధనారీశ్వరుడిగా ప్రభవించాడు. ఆయనే రుద్రుడు. ప్రవచన ప్రారంభంలో మనం స్తుతించినది ఆ రుద్రమూర్తినే. ఆయన పుడుతూనే అనేక రుద్రగణాలను ఆవిర్భవింపజేశాడు. సకలాంబిక ప్రకృతి అయింది. ఈమె ఉమా అనే పేరిట రుద్రుని చేరగలదు. ఈ ప్రకృతి ద్వితీయ తృతీయ రూపాలైన సరస్వతి, లక్ష్మి వరుసగా బ్రహ్మ విష్ణువులను పొందారు. లీలార్థం ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా విడిపడినట్టు కనిపించినంతా వాస్తవంలో ఈ త్రిమూర్తాత్మక మూర్తి ఒక్కడే. పదే పదే ఈ సంగతి స్ఫురణకు తెచ్చుకోవడం ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మాయామోహితులమైపోతూ జ్ఞప్తిని కోల్పోతూ ఉంటాం గనుక. విస్మరించడం అనే గుణం మాయ యొక్క మహామహిమ గనుక ఇంతగా చెప్పడం జరుగుతున్నది. ప్రకృతి మహత్యం గురించి తెలుసుకుందాం. శైవజ్ఞాన జిజ్ఞానువులారా, సమస్త జగదాధారమైన ప్రకృతి మహత్యాన్ని మీకు వివరించనున్నాను. శ్రద్ధాలువులై వినండి. ఒకానొక సమయమందు ఆది పురుష ఆది ప్రకృతుల మధ్య ఈ రీతిగా సంభాషణ జరిగింది. సకలాంబిక 14 భువనాలలోనూ నేను శ్రేష్ఠుడను, అగ్రగణుడను, వాటిని సృష్టించి పరిపాలించువాడను, చివరకు సంహరింపచేయవాడను కూడా నేనే అగుచున్నాను. నా త్రిగుణాల వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు మూడింటిని పొందుచున్నవాడను. భక్తులకు తాపసులకు రాక్షసులకు సైతం వరదానమునగుచున్నాను. అంతేనా? ఒకప్పుడు నేను 5 ముఖాలను, మరొకప్పుడు ఏకముఖాన్ని ధరించి ఉంటాను. హాలాహలాన్ని భక్షించి లోకాలను రక్షించినది నేనే. ఎట్టి వికారములు లేక దిగంబరినై సంచరించున్నది నేనే. పార్వతి వంక సంబోధనంగా చూస్తూ అన్నాడు. అంతటి విరాన్ముక్తికే అహం అంకురించడం ప్రకృతి రూపినికి కొంత చివాకు అనిపించింది. నిజానికి పురుషునికి ప్రకృతికి తారతమ్యం లేకున్నను పురుషుడు ప్రకృతి స్వాధీనుడై ఉన్నాడు. ప్రకృతి సహాయం లేనిదే పురుషుడు ఎట్టి కార్యమైనను చేయజాలడు. క్రమంగా అమ్మ ఆ మహాపురుషునికి మితిమీరుతున్న అహంకారాన్ని ఆదిలోనే తుంచ నిశ్చయించింది అంబిక. సల్లాపాలు కొనసాగిస్తూనే చేత్తో ఇంత మట్టి తీసి అది బంతి వల చేసి దానిపై నవరత్న సువర్ణ రజితాది విశేషాలు పొదిగి కడు రమ్యంగా తయారు చేసి భర్తకిచ్చి దీన్ని చిత్తగించండి అన్నది. విరాట్ పురుషుడు అది చూసి అటు ఇటు తిప్పగా దానికి ఒక చిన్న ద్వారం కనిపించింది. సూక్ష్మ దేహదారిగా అందులోకి ప్రవేశించాడు శివుడు. అంబ చేతిలో ఇమిడిపోయేంత అంత చిన్న బంతిలో ఎన్ని వింతలు, ఎన్ని విశేషాలు! వర్ణనాతీతంగా ఉన్న ఒక గొప్ప ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. సమస్త జాతి వృక్షాలు, పొదలు, పళ్ళ పుష్పాలతో కనిపించాయి. ఆ వెనుక కవలలు పద్మాలతో నిండిన సరోవరాలు, అందు జలపక్షులు చరించుచున్నట్లే వృక్షాలపై నివసించే పక్షులు కొన్ని కనిపించాయి. ఇంకొక ద్వారం దాటి లోన ప్రవేశించగా అందు దశముఖుడు 40 బాహువులు కలిగి
తన వలనే నాగాభరణాది విశేష భూషణాలతో జడలతో సమస్తమైన ఆయుధాలతో మరొక శివుడు కనిపించాడు. అక్కడ ఆ శివుడి ముందు తను అంతకు 100 రెట్లు ప్రమాణంలో అంబ కనిపించింది. ఆమె ముందు ప్రకృతే గొప్పదంటూ ఒప్పుకుంటున్నాడు శివుడు. మరొక ద్వారం దాటి చూడగా ఒక గొప్ప దివ్య భవనము, అందులో నవరత్న సింహాసనారూఢి అయిన దేవి. ఆమె కిరుపార్శ్వరముల యందు బ్రహ్మ విష్ణులు స్తోత్రం చేయుచుండగా నటరాజమూర్తియే ఆమె ఎదురుగా నాట్యం చేయుచున్న తనను పోలు మరొక శివమూర్తిని దర్శించాడు విరాన్మూర్తి. ఇంకా మరికొన్ని ద్వారాలున్నాయి. అప్పటికే అహంకారం పూర్తిగా అణిగిపోయిన ఆ పరమస్వరూపుడు వాటిని తరచి చూసే ప్రయత్నం చేయలేదు. అంబా, అవునవును, అంతటా నీవే ఉన్నావు అంటుండగానే బంతి టప్పున పగిలిపోయింది. విరాట్ పురుషుడు ఎప్పటిలాగే నిజదేహంతో తన సకలాంబికతో సల్లాపాలాడుతూ యథాప్రకారంగానే ఉన్నాడు. నేనే గొప్ప అనుకోవడాన్ని మించిన అపరాధమే మరొకటి లేదు. మహావిశ్వరూపుడికైనా దీని నుంచి మినహాయింపు లేదు అని తెలుసుకున్నవాడై ఆ విరాన్మూర్తి ప్రకృతి స్తోత్రం చేసి అంబ ఆధిక్యత ఒప్పుకొనగా ఆమె ఎంతో వినయంగాను సానునయంగాను, నాథ, మనం ఏకరూపులమే, మన మధ్య ఎట్టి భేదము లేదు అని పతిని కౌగిలించుకొనెను. ఈ ఆది దంపతుల మనోమయాత్మక అవ్యాజానురగాన్ని ఎవరైతే సుజ్జానులై అర్థం చేసుకుంటారో వారికి శివలోక సాయుధ్యం తథ్యం అని బ్రహ్మ తన కుమారునికి శివతత్వ రహస్య బోధనలో భాగంగా ఉపదేశించాడు. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.